రైట్ ఇక బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు యూపీఏ వైస్ చైర్మన్ సోనియా గాంధీ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. ఆమెను ఢిల్లీలోని ప్రముఖ సర్ గంగారాం ఆసుపత్రికి తరలించారు. గత కొంతకాలంగా శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమెకు స్వల్పంగా ఇన్ఫెక్షన్ సోకడంతో వైద్యుల సూచన మేరకు ఆసుపత్రిలో చేర్పించినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం సీనియర్ వైద్యుల బృందం ఆమె ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తుంది. ఆసుపత్రి వర్గాల సమాచారం ప్రకారం ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రాథమిక బులెటిన్ ద్వారా వివరించారు. సోనియా గాంధీ ఆసుపత్రిలో చేరానన్న వార్త తెలియగానే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాకు హుటాహుటి ఆసుపత్రికి చేరుకున్నారు. తన తల్లి ఆరోగ్య స్థితిగతులపైన వారి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. రాహుల్ గాంధీ కొద్దిసేపు అక్కడే ఉండి పరిస్థితిని సమీక్షించిన అనంతరం తిరిగి వెళ్లగా, ప్రియాంక గాంధీ మాత్రం తల్లి వెంటే ఉండి అండగా నిలిచారు. ఇక పాత వైద్య పరికరాల కోసమే విశ్లేషకులు అలాగే వైద్యులు ఆమెకు అవసరమైన పరీక్షలు నిర్వహిస్తున్నారు. శ్వాస నాళాల్లో ఇబ్బందులు రాకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు సమాచారం. ఇక సోనియా గాంధీ ఆరోగ్యం గత కొద్ది నెలలుగా కాస్త ఆందోళనకరంగానే ఉంది. ఈ ఏడాది జనవరిలో కూడా ఆమె తీవ్రమైన ఛాతీ ఇన్ఫెక్షన్తో ఇదే ఆసుపత్రిలో చేరి చికిత్స పొందారు. వయసు రీత్యా గతంలో వచ్చిన అనారోగ్య సమస్యల కారణంగా ఆమె రోగ నిరోధక శక్తి తగ్గినట్లుగా వైద్యులు భావిస్తున్నారు. సోనియా గాంధీ మళ్లీ ఆసుపత్రిలో చేరాలన్న వార్తతో దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ శ్రేణులు, కార్యకర్తలు ఆందోళనకు గురయ్యారు. ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ పలువురు రాజకీయ ప్రముఖులు సామాజిక మాధ్యమాల ద్వారా ఆకాంక్షిస్తున్నారు.